Jodi Boutique. నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాం. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ షోల్డర్ కూడా ఆది జాకెట్తోని మనం సైజ్ చూసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుంచి పావు ఇంచు వదిలేసి కుట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చులకు పోవాలి కదా అందుకని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నాం 6 ఇంచెస్ ఉంది. ఇది మార్కింగ్ చేసేసుకొని 6 ఇంచెస్ ఉంది కదా, ఇది ఆర్మ్ హోల్, ఇది 6 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఇట్లా కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మార్కింగ్ చేసాం. కొంచెం గట్టిగా ఇది చెప్పలేదు మేడం. ఇది మార్కింగ్ చేసేసుకున్నాం మనం. ఇది తీసుకున్నాం కదా ఆది జాకెట్తో మనం కొలతలు ఇదన్నమాట. ఓకే. ఎవరైనా కొత్తగా కట్ చేసుకోవాలనుకుంటే ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అవును, ఆది జాకెట్తో తీసుకుంటున్నాము. ఓకే. జాకెట్ ఉంటే కొలత నీట్గా వస్తుంది, వాళ్ళ సైజు కరెక్ట్ వస్తుంది అన్నమాట. కరెక్ట్ వస్తుంది వాళ్ళ సైజ్. ఓకే. ఇది 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా 3 ఇంచెస్ వేసుకోవాలా? 3 ఇంచెస్. ఇది వచ్చేసి 1.5 తీసుకోవాలి. 1.5 తీసుకోవాలా? సన్నగా ఉన్న వాళ్ళకి 1.5, లావు ఉన్న వాళ్ళకి 1.5 అయితే బాగుంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం 1.5 తీసుకోవాలా? లావు ఉన్న వాళ్ళకి 1.5 తీసుకుంటే కుచ్చులు రాకుండా ఉంటుంది, ఎందుకంటే బాగుంటుంది. అంటే పక్కన ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. వేసుకున్నప్పుడు ఇక్కడ పక్కన ముడతలు రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే. లావు ఉన్న వాళ్ళకి మాత్రం 1.5 తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి 1.5 1. ఓకే. నెక్ డిజైన్ కావాలంటే డిజైన్ డ్రా చేసుకోవాలి, లేదంటే మామూలుగా రౌండ్ నెక్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇది ఇప్పుడు నార్మల్ ఇది వాళ్ళు డిజైన్ అడిగారు కాబట్టి నేను డిజైన్ చేసి కటింగ్ చేస్తాను. ఓకే, డిజైన్ చేయండి. అది నెక్స్ట్ వీడియోలో డిజైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాం కటింగ్ అయ్యేటప్పుడు. ఓకే మేడం.